తెలంగాణలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న నగరాలు పట్టణాలకు వెళ్లే బస్సుల్లో మాత్రం ఛార్జీలు పెంచేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టోల్ గేట్ ఛార్జీలు కూడా ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దూరం పేరుతో ఛార్జీల మోత మోగిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్కైనా సూర్యాపేటకైనా గతేడాది ఎంత దూరమో ఇప్పుడు అంతే దూరం. కానీ ఆర్టీసీ మాత్రం రూట్ ను బట్టి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం పెరిగిందని చెబుతోంది. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు గతంలో 132 కిలోమీటర్ల ఛార్జ్ తీసుకోగా ఇప్పుడు 135 కిలోమీటర్లకి వసూలు చేస్తున్నారు. గతంలో చిల్లర సమస్య పేరుతో ఆర్టీసీ టికెట్ ఛార్జీల్ని 1-2 రూపాయలు పెంచింది. కానీ ఇప్పుడు ఏకంగా నగరాలు పట్టణాలకు దూరాలని కూడా రౌండప్ పేరుతో పెంచేసింది. రౌండప్ విధానంలో ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణ దూరాన్ని పెంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ హనుమకొండ మధ్య ఛార్జీ అదనంగా 20 నుంచి 30 రూపాయలు పెరిగింది. హనుమకొండ నుంచి ములుగుకు 47 కిలోమీటర్లకు దూరం అయితే 50 కిలోమీటర్లుగా చూపిస్తూ బస్ ఛార్జీని ఆర్టీసీ 70 నుంచి 80 రూపాయలకు పెంచారు. ఏటూరు నాగారం నుంచి హైదరాబాద్ మధ్య దూరం 111 కిలోమీటర్లు అయితే 115 కిలోమీటర్లకు పెంచారు. ఒక టోల్ గేట్ కు ఆర్టీసీ 420 రూపాయలు చెల్లిస్తే రోజులో ఎన్ని ట్రిప్పులను తిరగొచ్చు? హైదరాబాద్ టు నర్సాపేట, మహబూబ్ నగర్ హైదరాబాద్, కరీంనగర్ హైదరాబాద్ రూట్లలో ఒక్కో బస్సు రోజుకు సుమారు రాను పోను 4 ట్రిప్పులు తిరుగుతోంది. సగటున 40 మంది చొప్పున ఒక్క బస్సులో రోజుకు 160 మంది ప్రయాణిస్తారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి 46 చొప్పున 7,360 ఆదాయం టోల్ ఛార్జీల రూపంలో ఆర్టీసీకి తీసుకుంటుంది. చెల్లించే టోల్ మొత్తానికి ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఛార్జీ లెక్కన మధ్య భారీ వ్యత్యాసం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.